ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మోస్ట్ కామన్ అందరికీ ఫేవరెటే అనుకుంటున్నాను. నాకైతే ఫేవరెట్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఎలా చేసుకుందామో చూసేద్దామా. నార్మల్గా నేను టమోటా రైసు, బిర్యానీ అవన్నీ ట్రై చేశాను, కానీ నాకు తెలంగాణ స్టైల్ అంటే వైట్ కలర్గానే ఉంటుంది కదా, ఆ బగారా రైస్ అయితే మాత్రం చాలా ఇష్టము. అందుకని ఆ బగారా రైసు విత్ చికెన్ కర్రీ, చికెన్ కూడా గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఫస్ట్ ప్రాసెస్ అయితే బగారా రైస్ చూద్దాము. బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హడావిడి ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, అందులోనే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగాక బ్రౌన్ కలర్లో వచ్చాక అందులోనే ఒక 3 కానీ 4 కానీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ బాగా వేగాక వేపుకోవాలి. దాంట్లోనే కొంచెం అంటే కొంచెం మసాలా వేసుకోవాలి. ఆ మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగితే చాలు. అందులోనే కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. అందుకే ముందుగానే బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పు చొప్పున వాటర్ వేసుకోవాలి. అలాగే నేను కూడా మెన్షన్ చేసి ఒకదానికి 1.5 కప్పు చొప్పున అయితే వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 1 లేకపోతే 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే బగారా రైస్ అయితే రెడీ. అలాగే చికెన్ కర్రీ ఎలా చేసుకున్నామో చూసేద్దామా. చికెన్ కర్రీ కూడా చాలా ఏం హడావిడి లేకుండా సింపుల్గా చేసేస్తాను. ఎలా చేసుకున్నామో చూడండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను. నేను కుక్కరే పెట్టుకుంటాను, నేను కడాయి పెట్టను. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా హీట్ అయ్యాక అందులోనే వచ్చి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం టమోటా, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే చికెను, ఆలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కర్రీకి ఎంత సరిపడ్డో అంత వాటర్ వేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానియాలి. ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి 4 విజిల్స్ అయితే వచ్చాక దించేస్తే టేస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. కాంబినేషన్ ఆఫ్ బగారా రైస్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. నాకు కూడా ఈరోజు చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.